కాకినాడ జిల్లా కిర్లంపూడిలో దివంగత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. సంతాప సభలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, కొట్టు సత్యనారాయణతో పాటు ముద్రగడ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, రోసయ్య, దాసరితో ముద్రగడ ఉన్న ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలను వారు గుర్తు చేసుకున్నారు. శత్రువులు కూడా ముద్రగడలా ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి పద్మనాభమన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. సామాజిక ఉద్యమాల కోసం రాజకీయాలను ఫణంగా పెట్టిన వ్యక్తి ముద్రగడ అన్నారు. అందువల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ తండ్రి లాంటి గౌరవాన్ని ఇచ్చి ముద్రగడ పాడె మోసారన్నారు. ప్రజల కోసం నిలబడి పోరాటాలు చేసిన ముద్రగడ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు కన్నబాబు. ఒక తండ్రికి ఇచ్చినంత గౌరవాన్ని ఇచ్చి పాడని భుజాన మోసి తుది వీడుకోలు పలకడం అనేది మా అందరికీ కూడా ఆశ్చర్యం అనిపించింది. ఏదైతే ఆయన వాత్సల్యాన్ని చూపించారో తన పక్షాన కానీ తన పార్టీ పక్షాన కానీ అదే ప్రేమని అదే వాత్సల్యాన్ని ముద్రగారి కుటుంబం వెనకాల మేమందరం ఉంటామని, వారి కుటుంబంతో పాటు గిరిబాబు గారు ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు. మా సహచర కోఆర్డినేటర్ అయినా వారికి మేము ఎప్పుడు అండదండలు అందిస్తాం. రాజకీయాలకి, కులాలకి, మతాలకి ఇంతమంది ఇక్కడికి రావడం అనేదే ఆయనకి ఘనమైన నివాళి. కాపు జాతి గుండెల్లో ముద్రగడ పద్మనాభం చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఆయన ఆత్మశాంతి కోసం కాపు జేసీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ముద్రగడ సభలకు వెళ్తే సంజాయిషీ ఇవ్వాలని కొన్ని పార్టీలు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కాపులకు 5% రిజర్వేషన్ల విషయంలోనూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు త్రిమూర్తులు. మీరు జేఏసీగా ఉన్నటువంటి మీరు కానీ, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకులు కానీ భవిష్యత్తు కార్యక్రమం ఏంటనేటువంటిది నిర్ణయించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. 10 రోజుల్లో ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాయో కొన్ని రాజకీయ పార్టీలు, ఏ విధంగా దుర్మార్గమైనటువంటి విధంగా మరి ఆ సభలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్పన చేసి సమాధానం చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే దీని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలనేటువంటిది మనం చెప్తూ, ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు 5% రిజర్వేషన్ ఇచ్చామేమని చెప్తున్నారు, బీసీ రిజర్వేషన్ 5% చెప్తున్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5% చెప్తున్నారు. అయ్యా దేంట్లో ఇచ్చిన వల్ల దేంట్లో ఇస్తున్నారో చెప్పండి. ఇచ్చినటువంటి రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పేటువంటి విధానం మాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటే 2.5 సంవత్సరాలు అయింది, మీరు వచ్చి 26 నెలలు 28 నెలలు అయింది. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం విలువలతో కూడిన ఓ శాసనమన్నారు వైఎస్ఆర్సీపీ అమలాపురం పార్లమెంటు పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి. కాపు నేతగా ముద్రపడ్డ కులాలు, మతాలకు అతీతంగా ముద్రగడ రాజకీయాలు చేశారన్నారు. పట్టుదల విషయంలో ముద్రగడకు ఎవరూ సాటి రారన్నారు విజయలక్ష్మి. ముద్రగడ అనగానే నీతి నియమాలకు, విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ఆయన ఒక శాసనం. కాపులకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, ఇవాళ ఎక్కడే ఒక అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుందంటే కాపులపేటలో ఖచ్చితంగా కులాలకి, మతాలకి అతీతంగా రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ గారి. ఆయన ఏరు అనేటటువంటి బాధ చాలా ఎక్కువగానే ఉంది. ప్రతి హృదయం కూడా బరువెక్కున్నది, ప్రతి కంట్లోనూ కూడా కన్నీరు ఊరుతుంది అనేటటువంటి నిజంగా మనందరికీ తెలుసున్నటువంటి విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.